ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆఖరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మార్చబోతుంది. విభేదాలు అసంతృప్తులు ఉన్న చోట అభ్యర్థుల మార్పు తథ్యం కనిపిస్తోంది. ఇక 5-6 సీట్లలో కొత్త వారికి బీఫామ్ ఇవ్వబోతుంది తెలుగుదేశం పార్టీ. ఉండి సీట్లో రఘురామకృష్ణరాజు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ రామరాజుకు సీట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. రామరాజుకు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అనపర్తి దెందులూరులోనూ ఇంకా పంచాయతీ తేలలేదు. అనపర్తి సీటు టీడీపీకి, దెందులూరు బీజేపీకి ఇచ్చేలా ప్రతిపాదనలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్తో అధిష్టానం చర్చలు జరుపుతోంది. మాడుగులలో పైలా ప్రసాద్ స్థానంలో బండారు సత్యనారాయణ మూర్తికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మడకసిరలో అనిల్ కుమార్కు బదులు ఎంఎస్ రాజుకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అటు తంబళ్లపల్లిలోనూ అభ్యర్థి జయచంద్రారెడ్డికి బదులు శంకర్ యాదవ్ లేదా సరళారెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు ఏలూరు ఎంపీ సీటు కూడా మార్చే ఛాన్స్ కనిపిస్తుంది. కమలాపురం వెంకటగిరిలోనూ అభ్యర్థుల మార్పు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పులు చేర్పులు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా అసంతృప్తులను బుజ్జగించడం, అలాగే స్థానికంగా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వెల్లువెత్తిన అసంతృప్తుల కారణంగా, వ్యతిరేకత కారణంగా ఈ మార్పులు చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, తెలుగుదేశం పార్టీ చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈ మార్పు తప్పదేమో అనిపిస్తుంది. ఏ నియోజకవర్గాల్లో మార్పు తప్పేలా లేదు? ముఖ్యంగా ఎలాంటి మార్పులు చేయబోతుంది పార్టీ? సార్ రామదాస్, మొత్తం మీద అయితే ఎల్లుండి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులకు బీఫామ్స్ ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికీ టీడీపీలో కొన్ని సీట్ల వ్యవహారంలో గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికీ చాలా మార్పులు చేర్పులు జరగబోయే పరిస్థితి అయితే కనపడుతుంది. స్పష్టంగా 4-5 నియోజకవర్గాలలో ఈ మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఉండికి సంబంధించి ఉండికి రఘురామకృష్ణరాజు త్రిబులార్ని దాదాపుగా ఖరాయింది. అతను 22వ తేదీన నామినేషన్ వేస్తానని ఆయన స్వయంగా ప్రకటించిన పరిస్థితి కూడా మనం చూసాం. సో దాంతో అక్కడ ఉన్న అభ్యర్థిని శివరామరాజుని ఏం చేస్తారో అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. రామరాజుని జిల్లా అధ్యక్షుడిగా పంపిస్తారు అనే ఒక చర్చ జరుగుతోంది. సో ఇప్పటికీ అక్కడ ఇండిపెండెంట్ గా శివ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన కూడా నామినేషన్ వేస్తారని చెప్తున్న నేపథ్యంలో ఉండిలో కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే ఒకసారి కానీ మనం చూసుకుంటే దాదాపుగా అనపర్తి దెందులూరు మధ్య కూడా ఈ రెండు విషయంలో కూడా ఒకటి తెలుగుదేశానికి ఒకటి బీజేపీకి మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అనపర్తి సీటును టీడీపీకి ఇచ్చి దెందులూరు సీటుని బీజేపీకి ఇచ్చేలా కొన్ని ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తో ఈ విషయం మీద స్పష్టంగా అధిష్టానం చర్చలు జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. సో మాడుగులలో కూడా పైలా ప్రసాద్ కాకుండా బండారు సత్యనారాయణ మూర్తికి సీటు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగానే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇక మడకసిరికి సంబంధించి అక్కడ ఉన్న అనిల్ కుమార్ ని కాదని చెప్పి ఎంఎస్ రాజుకి అక్కడ సీట్ ఇచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక తంబలపల్లి అభ్యర్థి ఉన్న జయచంద్రారెడ్డిని బదులు శంకర్ యాదవ్ కి లేదా సరళారెడ్డికి రెండిట్లో వీళ్ళిద్దరిలో ఒకరికి సీటు ఇవ్వాలనే ఒక ఆలోచనలో టీడీపీ ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఏలూరు ఎంపీ సీటు కూడా టీడీపీ వ్యవహారంలో బీజేపీ వ్యవహారంలో మార్చే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అలాగే కమలాపురంలో కూడా ఉన్న అభ్యర్థిని కాదని వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఇద్దామా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు వెంకటగిరిలో ఇప్పటికే అక్కడ రామకృష్ణ కూతురికి ఇచ్చారు. రామకృష్ణ కూతురికి కాకుండా రామకృష్ణనే పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే ఈ లెక్కన దాదాపుగా 5-6 సీట్లలో కొంత మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. బహుశా ఈ రోజు రేపటి లోపల కూడా ఈ మార్పులు చేర్పులు కంప్లీట్ అవుతాయనే ఒక సమాచారం. ఎందుకంటే ఎల్లుండి చంద్రబాబు మంచి రోజు, బీఫామ్స్ ఆ రోజు టీడీపీ నేతలకు ఇవ్వాలని ఆయన అనుకుంటున్న నేపథ్యంలో బీఫామ్స్ ఇచ్చేటానికి ఇక్కడున్న సమస్యలన్నీ కూడా క్లియర్ కావాలి. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే ఆల్మోస్ట్ నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా దాదాపుగా కరెక్ట్ గా ఒక 20 రోజుల్లో ఎన్నికల డే ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఎంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకుంటే అంత మంచిది అనేది వీళ్ళు చూస్తున్న నేపథ్యం. అందుకే 5-6 సీట్లకు సంబంధించిన వ్యవహారంలో దెందులూరు టీడీపీకి సంబంధించి, అలాగే అనపర్తికి సంబంధించి, బీజేపీకి సంబంధించి 2 సీట్లలో కూడా స్పష్టమైన ఒక మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది. కృష్ణ, ఇక్కడ అంటే ముఖ్యంగా మీరు చెప్తున్నట్టుగా అనపర్తి విషయంలోనూ అలాగే
దెందులూరు విషయంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అనపర్తి విషయంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నేత మొదటి నుంచి కూడా అక్కడ స్వతంత్రంగా వెళ్ళే అవకాశాల నేపథ్యంలో అక్కడ టీడీపీ ఆయన బుజ్జగిస్తోంది. సో ఇక్కడ ఎలాంటి మార్పులు చేసే అవకాశం ఉంది? అట్లాగే చింతమనేని ప్రభాకర్ విషయంలో ఎట్లాంటి బుజ్జగింపు చర్యలు ఉండబోతున్నాయి? ఇక అలాగే మాడుగులలో కూడా బండారు సత్యనారాయణమూర్తి కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇవన్నిటి కూడా ఎట్లా బ్యాలెన్స్ చేసుకోబోతుంది పార్టీ? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే బండారు సత్యనారాయణమూర్తిని కాదని పైలా ప్రసాద్కి ఇవ్వడం అనేది మొదటి నుంచి అక్కడ చాలా తీవ్రమైన వ్యతిరేకత. బండారు సత్యనారాయణ దాదాపుగా వ్యవహారం మీద పార్టీకి దూరం అవుతున్నట్టుగానే ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇటీవల చంద్రబాబు ఆ నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ఆయన్ని పిలిచి దాదాపుగా అరగంట సేపు చంద్రబాబు బండారు సత్యనారాయణతో మాట్లాడి అక్కడ సమస్యను పరిష్కరించే ప్రయత్నం అయితే చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇంకా పైలా ప్రసాద్ కి అక్కడ వర్కౌట్ కావట్లేదు. వస్తున్న సర్వీస్ లో కూడా పైలా ప్రసాద్ పెద్దగా ముందుకు పోతున్న పరిస్థితి లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బండారు సత్యనారాయణకి సీట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించుకుంది. సో అభ్యర్థి ప్రకటించినప్పటికీ మార్పులు ఖచ్చితంగా జరగబోతున్నాయి. మరోవైపు అనపర్తి విషయంలో కూడా అక్కడున్న టీడీపీకి చెందిన నిర్మల రామకృష్ణారెడ్డి చాలా సీరియస్ గానే ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తారని చెప్తున్న నేపథ్యంలో సో అక్కడ బీజేపీ అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి అక్కడ టీడీపీ సీట్ ఇచ్చి అదే ప్రాంతంలో దెందులూరుకి బీజేపీ టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అని చర్చ. కాబట్టి దెందులూరులో టీడీపీ అభ్యర్థిగా ఉన్న టీడీపీ అభ్యర్థి స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా అతనికి కాదని చెప్పి చింతమనేని కాదని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంటుందా? లేదు, ఇస్తే చింతమనేని ఏ విధంగా అక్కడ సహకరిస్తారా లేదా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. సో ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా చివరి మూమెంట్ లో ఈ మార్పులు చేర్పులు జరగడం వల్ల ప్లస్ జరుగుతుందా మైనస్ జరుగుతుందా? అలాగే మడకశిరలో కూడా అనిల్ కుమార్ కాదని చెప్పి అక్కడ వేరే వాళ్ళకి సీట్ ఎంఎస్ రాజుకి సీట్ ఇవ్వాలనుకుంటే అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఎంఎస్ రాజుకి సీట్ ఇస్తే అక్కడ అనిల్ కుమార్ వర్గం కావచ్చు, అక్కడ టీడీపీలో ఉన్న ఒక వర్గం కంప్లీట్ గా అతనికి పనిచేస్తుందా లేదా అనే చర్చ కూడా జరుగుతుంది. చూడాలి. ఓవరాల్ గా అయితే ఈ సమస్యను ఈ రోజు రేపటి లోపల క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్లోజ్ అయిన తర్వాత వెంటనే బీ ఫార్మ్స్ కూడా చంద్రబాబు ఎల్లుండి 22వ తారీఖు ఇవ్వాలనుకుంటున్న నేపథ్యంలో సో ఎటువంటి పరిస్థితుల్లో ఎంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తే ఎంత మంచిది అనేది చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా. అలాగే కృష్ణమోహన్, ఏలూరు ఎంపీ సీటు విషయంలో కూడా మార్పు ఉండొచ్చు అంటున్నారు, కానీ పితాని చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ ఏం జరగబోతుంది చూడాలి. అంటే తెలుగుదేశానికి సంబంధించి అక్కడ లేదు, బీజేపీ పొత్తులో భాగంగా అక్కడ ఇస్తారా, లేకపోతే ఈ రెండింటి విషయంలో కొంత గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించి మార్పులు చేయడం, ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు కూడా ప్రచార పర్వంలో మునిగిపోయారు. ప్రచారంలో కూడా తమ ప్రచారం ప్రారంభించేశారు. చాలా కాలంగా ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎంపీలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే ఇప్పుడు నిన్నటి నుంచి నామినేషన్ పర్వం స్టార్ట్ అయ్యేది కాబట్టి ఇప్పుడు నామినేషన్స్ కొన్ని ప్రాంతాల్లో జరిగిపోతున్నాయి. నిన్న కంప్లీట్ గా దాదాపుగా చాలా మంది 57 నామినేషన్లు నిన్న ఒక రోజే పడ్డ పరిస్థితి అయితే మనం చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఈ రోజు కూడా నామినేషన్ల పర్వం చాలా స్పీడ్ గా జరుగుతుంది. బహుశా 22, 23 ఇంకా మంచి రోజులు కాబట్టి ఆ 2 రోజుల్లో దాదాపుగా అన్ని నామినేషన్లు క్లోజ్ అవుతాయి. చాలా ఎక్కువ స్థాయిలో నామినేషన్లు జరిగే పరిస్థితి ఉంటుంది అనేది కొంతమంది ఆలోచిస్తున్నారు. సో ఆ దిశగా ఎంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అంటే ఇప్పటికే 5-6 సీట్ల విషయంలో ఇంకా క్లారిటీ రాకపోతే తర్వాత ఇబ్బందులు తప్పవు అనేది టీడీపీ అధికార వర్గం ఆలోచిస్తున్న నేపథ్యంలో పార్టీ కూడా అధిష్టానం కూడా ఎంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలా అని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి. అలాగే మైత్రిపూర్ విషయంలో కొంత కమలాపురం విషయంలో సీటు మార్చాలని అనుకుంటున్నారు. వెంకటగిరి విషయంలో కూడా అభ్యర్థిని చేంజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ కూడా పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద విభేదాలు అసంతృప్తులు ఉన్న చోట అభ్యర్థుల మార్పు తప్పదేమో అనిపిస్తుంది. ఆఖరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మార్చేస్తుంది. 5-6 సీట్లలో కొత్త వారికి బీఫామ్లు ఇవ్వబోతున్నారు చంద్రబాబు. ఉండి సీట్లో రఘురామకృష్ణరాజుకు దాదాపుగా ఖరారయ్యారు. ప్రస్తుతం అక్కడ రామరాజుకు సీట్ ఇచ్చారు. ఆయన్ను పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా 5-6 సీట్లలో కొత్త వారికి బీఫామ్స్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏలూరు ఎంపీ స్థానం కూడా మార్పు తప్పదేమో అనిపిస్తుంది. మొత్తం మీద నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఇప్పటికే విభేదాలు అసంతృప్తులు ఉన్న చోట అవన్నీ కూడా సమసిపోయేలా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అభ్యర్థుల మార్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.